కరీంనగర్ లండన్ అవుతుందని అందరూ అనడమే కానీ ఈ ఫోటో దిగిన తర్వాత నిజంగా ఏదో ఫారెన్ కంట్రీ వెళ్ళొచ్చిన ఫీల్ అయితే కలిగింది. చూసిన వాళ్ళంతా ఎక్కడ్రా ఇది అని అయితే అడగడం మొదలుపెట్టారు. ఈ ఫోన్ మనం ఎన్ని చెప్పినా సేల్స్ అయితే విపరీతంగా ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో వివో కొత్తగా లాంచ్ చేసిన వివో V60కి సంబంధించి ఈ ఫ్యూ డేస్లో నా ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రైస్ 36,999తో స్టార్ట్ అవుతుంది. అండ్ నేను కరీంనగర్లోని ఎస్ మొబైల్ స్టోర్లో నియర్లీ 30,000 ప్రైస్ రేంజ్లోనే కొన్నాను. అడిషనల్ 10% బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది అండ్ స్టోర్ డిస్కౌంట్ కలిపి నియర్లీ 30,000కి దగ్గర ప్రైస్ రేంజ్లో పర్చేస్ చేశాను. మీకు కూడా బెస్ట్ డిస్కౌంట్ కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్పై వేస్తాను. డైరెక్ట్గా వెళ్ళి కలిసి మన ఛానల్ పేరు చెప్పండి, డెఫినెట్గా మీకు అడిషనల్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. అండ్ ఈ మొబైల్ మనకి 3 కలర్స్లో వస్తుంది. మిస్ట్ గ్రే, మూన్ లైట్ బ్లూ, ఆస్పీషియస్ గోల్డ్. మన దగ్గర ఉన్నది గోల్డ్ కలర్, బట్ రిమైనింగ్ 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మూన్ లైట్ బ్లూ కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంతమందికి చాలా బాగా నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ నాకైతే 3 కలర్స్ కూడా చాలా బాగా నచ్చాయి. డిజైన్ గురించి మాట్లాడుకుంటే వివో V సిరీస్ ఫోన్స్ అంటేనే డిజైన్ చాలా బాగుంటుంది. ఈసారి కూడా డిజైన్ అసలు కాంప్రమైజే కాలేదు, చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా ప్రీమియంగా ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే మనకి డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి మూన్ లైట్ బ్లూ అండ్ ఆస్పిషియస్ గోల్డ్ ఈ 2 కలర్ వేరియంట్స్ గ్లాస్తో వస్తాయి. అండ్ గ్రే కలర్ వేరియంట్ ఉంది కదా, అది మాత్రం మనకి కాంపోజిట్ ప్లాస్టిక్ షీట్తో వస్తుంది. అండ్ హ్యూజ్ 6500 mAh బ్యాటరీతో వచ్చినా కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగుంది. మిస్ట్ గ్రే కలర్ మనకి జస్ట్ 7.53 mm థిక్నెస్తో 192 grams వెయిట్తో వస్తే, గోల్డ్ కలర్ మనకి 7.65 mm థిక్నెస్ అండ్ 200 grams వెయిట్తో వస్తుంది. అండ్ ఏదైతే మూన్ లైట్ బ్లూ కలర్ వేరియంట్ ఉందో అది 7.75 mm థిక్నెస్ అండ్ 201 grams వెయిట్తో వస్తుంది. సో ఈ 2 గ్లాస్ బాడీతో రావడం వల్ల గ్రే కలర్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వెయిట్తో ఉంటాయి. బట్ ఇన్ హ్యాండ్లో మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది అండ్ ఎక్కడ కూడా నాకైతే పర్సనల్గా హెవీగా అనిపించలేదు. అండ్ ఈ మొబైల్ IP68-69 రేటింగ్తో వస్తుంది. అప్ టు 120 minutes వరకు మనకి 1.5 మీటర్ వాటర్లో అయితే సర్వైవ్ అవుతుంది. సో సర్టిఫికేషన్ ఉంది కదా అని అయితే మీరైతే ట్రై చేయకండి. ఇన్ కేస్ మనం వారంటీ క్లెయిమ్కి వెళ్తే క్లెయిమ్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు. బట్ సర్టిఫికేషన్ ఉండడం అయితే సడన్గా అనుకోకుండా పడినా మనకి మొబైల్కి ఏం అవ్వకుండా అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంది. జస్ట్ ఫుల్ HD+ రెజల్యూషన్ తోట వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఇవ్వాల్సింది, అయినప్పటికీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. యూట్యూబ్లో 4K HDR కంటెంట్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ప్లే చేస్తుంది. ఎక్కడ ల్యాగ్ అవ్వడం అలాంటిది ఏం లేదు. అండ్ 5000 nits పీక్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది HDR కంటెంట్ చూసేటప్పుడు. అండ్ HBM 1500 nits అయితే ఉంటుంది. విజిబిలిటీ పరంగా ఈవెన్ డైరెక్ట్ సన్లైట్లో కూడా మనకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ అండ్ OTT కంటెంట్ని మనం ఎలాంటి ఇష్యూస్ లేకుండా HDలో అయితే ప్లే చేయొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ లాంటివి ఏం లేవు, బట్ వివో ఓన్ హాలో ఆడియోతో వస్తుంది. అయినప్పటికీ ఆడియో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 4 చిప్సెట్తో వస్తుంది. TSMC మ్యానుఫ్యాక్చర్డ్ 4nm చిప్సెట్ అంటూటోలో నియర్లీ 9 to 10 lakhs మధ్య అయితే స్కోర్ చేసింది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఈ రెండింటి గురించి మనం ముందు మాట్లాడదాం. సో అయినప్పటికీ పర్ఫార్మెన్స్ చాలా మందికి అయితే సరిపోతుంది. ఆన్ పేపర్ ఈ ప్రైస్ రేంజ్లో మనకి కొంచెం తక్కువగా అనిపించినప్పటికీ సో చాలా మందికి సరిపడా పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. డే టు డే టాస్క్లో ఓ మాదిరి మీడియం టు హెవీ యూసేజ్కి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. బట్ గేమింగ్ మాత్రం మీకు ఈ ప్రైస్ రేంజ్లో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చాలా పవర్ఫుల్ చిప్సెట్తో 8s Gen 4 వస్తుంది ఏకంగా చాలా మొబైల్స్లో. వాటితో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా తక్కువ ఉంటుంది. బట్ చాలామందికి ఈ 7 Gen 4 కూడా సరిపోతుంది. అండ్ ఇంకా BGMIని ప్రజెంట్ అయితే 60 FPS సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో 90 FPS అప్డేట్ అయితే ఇవ్వచ్చు. ఇంకా ఐకూమ్ మొబైల్స్లో ఉండే గేమింగ్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో హెవీ గేమ్స్ని అయితే హ్యాండిల్ చేయలేదు, బట్ నార్మల్ టు మీడియం గేమింగ్ వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుకోవచ్చు. అండ్ LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ ఇచ్చారు.
సో చాలామందికి అయితే ఇబ్బంది అనిపించకపోవచ్చు, బట్ గ్యాలరీలో వేల ఫోటోలు ఉన్న వాళ్ళకి ఈ UFS 2.2 స్టోరేజ్ కావడం వల్ల లోడ్ అవడం కొంచెం స్లోగా ఉండొచ్చు. అండ్ ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ వివో V సిరీస్ ఫోన్స్ అంటేనే కెమెరాస్ చాలా బాగుంటాయి. సో దీంట్లో ఫస్ట్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్, సోనీ IMX 766 సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇదే వివో V27లో కూడా చూసాం. అండ్ 50 MP 3x ఆప్టికల్ లెన్స్ని యూజ్ చేశారు, అదైతే మంచి విషయం. సోనీ IMX 882 సెన్సార్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. సో మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, కలర్స్ చాలా బాగున్నాయి, డీటెయిల్స్ కూడా బాగున్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జస్ట్ 8 MP కావడం వల్ల లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే అనిపించింది. అండ్ మెయిన్ సెన్సార్ హ్యూమన్ సబ్జెక్ట్ ఫొటోస్ మాత్రం నాకు కొంచెం అండర్ ఎక్స్పోజ్ అవుతున్నట్టయితే అనిపించింది. బట్ ఎప్పుడైతే మనం పోర్ట్రేట్స్ తీస్తామో, టెలిఫోటో లెన్స్తో పోర్ట్రేట్స్ తీస్తామో చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది, డీటెయిల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా 3x లెన్స్ కాబట్టి, సో 85mm ఫోకల్ లెంత్లో తీసినవి DSLR లాంటి పోర్ట్రేట్స్ని అయితే ఇస్తున్నాయి. నార్మల్ పోర్ట్రేట్సే కాదు, మనం 4 టైప్స్ ఆఫ్ AI పోర్ట్రేట్స్ని కూడా దీంట్లో అయితే క్యాప్చర్ చేయొచ్చు. కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ ఓపెన్ చేసి పైన AIని క్లిక్ చేస్తే సో ఈ 4 పోర్ట్రేట్ మోడ్స్ని అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. ఆటమ్, స్ప్రింగ్, సమ్మర్, వింటర్ అని మోడ్స్ అయితే ఉన్నాయి. వీటిని యూజ్ చేసి సింగిల్ క్లిక్తో సో డిఫరెంట్ సీజన్ స్టైల్లో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే కొన్ని చాలా బాగా నచ్చాయి. మెయిన్గా స్నో వైట్ ఆ పోర్ట్రేట్ అయితే సో చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఈ స్ప్రింగ్, ఆటమ్ ఇవైతే నాకు కొంచెం ఎడిట్ చేసి పెట్టినట్టు అనిపించినప్పటికీ ఆ స్నో ఎఫెక్ట్తో వచ్చిన పోర్ట్రేట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది చూసి షాక్ అయ్యారు కూడా. సో చాలామంది ఆఫ్లైన్లో ఇదే జరుగుతుంది, ఈ ఫొటోస్ చూపెట్టగానే ఆబ్వియస్లీ ఇంకా అలాంటి డౌట్ లేకుండా ఇంప్రెస్ అవుతారు చాలామంది. ఆ రకంగానే ఈ మొబైల్ ఎక్కువగా సేల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ AI పోర్ట్రేట్స్ కాదు, మనం జనరల్గా జ్యూస్ కొలాబరేషన్తో వచ్చిన ప్రతి వివో మొబైల్లో చూసే సో డిఫరెంట్ పోర్ట్రేట్ స్టైల్స్ ఇందులో కూడా ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా మనకి మైక్రో మూవీ మోడ్ కూడా ఉంది. సో చాలామంది చిన్న వ్లాగ్స్, షార్ట్స్ తీసుకొని ఎడిట్ చేసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా మనకి చిన్న క్లిప్స్ షూట్ చేస్తే ఈ మైక్రో మూవీ మోడ్లో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఒక ఎడిటెడ్ అవుట్పుట్ అయితే డైరెక్ట్గా వస్తుంది. ఇది చాలామందికి అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా 50 MP ఫ్రంట్ కెమెరా మంచి ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. ఇమేజెస్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి అండ్ చాలా వైడ్ ఫోకల్ లెంత్లో కూడా మనం ఫ్రంట్ కెమెరాతో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ స్కిన్ టోన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ ఇంకా వీడియో గురించి మాట్లాడుకుంటే సో మనం బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో అలాగే ఫ్రంట్ కెమెరాతో 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ వీడియో వివో V60 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS వీడియో క్వాలిటీని, స్టెబిలైజేషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్టాండర్డ్ స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తే మాత్రం అంత స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే రావట్లేదు. బట్ ఓవరాల్గా వీడియో క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. బట్ 4K 60 FPS సపోర్ట్ అయితే ఇచ్చి ఉండాల్సిందే, అట్లీస్ట్ బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్కైనా. అండ్ ఫ్రంట్ కూడా మనం 4K 30 FPSలో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది, చాలా వైడ్గా ఉంది. ఈ వీడియో వివో V60 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. వీడియో క్వాలిటీని అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆడియో ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ అవుతుంది. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈజీగా చాలామందికి మోర్ దెన్ ఏ డే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో జస్ట్ మనకి నియర్లీ 50 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. అండ్ 5G కనెక్టివిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ అన్ని ఇంపార్టెంట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, దేన్ని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఫంటచ్ OS 15తో వస్తుంది, Android 15తో వస్తుంది. 4+6 years అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు.
ఫన్ టచ్ ఓఎస్ ఫుల్ ఫీచర్ రిచ్గా ఉంటుంది, మనకు తెలిసిందే. కాకపోతే దీంట్లో సో మనకి లాక్ స్క్రీన్పై యాడ్స్ రావడం అండ్ బ్లోట్వేర్ని అయితే నేను నోటీస్ చేశాను. అదర్వైజ్ వేరే ఇష్యూస్ అయితే లేవు. బట్ 40,000 మొబైల్లో బ్లోట్వేర్ అండ్ ఈ యాడ్స్ ఇలాంటివి అయితే మనం 2025లో యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇవ్వకుండా ఉండాల్సింది. అండ్ ఫన్ టచ్ ఓఎస్లో ఉండే అన్ని ఫీచర్స్ దీంట్లోనే యాప్ లాక్, యాప్ హైడ్, కాల్ రికార్డింగ్, యాప్ క్లోన్, స్ప్లిట్ స్క్రీన్ అండ్ ఏఐ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ ఏఐ రేజ్ అండ్ ఏఐ మూవ్ ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ఒక పర్సన్ని లేదా ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయొచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆ ఏరియా అయితే సో ఫిల్ అవుతుంది న్యాచురల్గానే. ఇవే కాదు, ఇంకా చాలా ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సర్కిల్ టు సర్చ్ను కూడా యాడ్ చేశారు. అండ్ ఇంకా మొబైల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఏమీ ఉండవు. బట్ రైట్ సైడ్ మాత్రం పవర్ బటన్, పైన వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ బాటంలో మనకి డ్యూయల్ సిమ్ స్లాట్ ఉంది, మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్ ఉంది. టాప్లో సెకండరీ స్పీకర్ గ్రిల్, సెకండరీ మైక్ అండ్ ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది. అండ్ బాక్స్ కంటెంట్స్ ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేస్తే అయితే బాక్స్ ఇలా వస్తుంది. అండ్ బాక్స్లో మనకి సో ఆబ్వియస్లీ మొబైల్తో పాటు క్విక్ స్టార్ట్ గైడ్, టైప్ ఏ టు సి కేబుల్, 90 వాట్ ఫ్లాష్ ఛార్జర్, సిమ్ ఇజెక్టర్ టూల్, ఫోన్ కేస్ అయితే వస్తుంది. కేస్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ప్రొటెక్టివ్ ఫిల్మ్, మొబైల్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ మొబైల్లో నాకు కాన్స్గా అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో ఇచ్చారు. అట్లీస్ట్ UFS 3.1 ఇచ్చి ఉండాల్సింది. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 కాకుండా ఇంకా వేరే బెటర్ చిప్ సెట్ని అయితే వాడచ్చు. అట్లీస్ట్ OnePlus Nord 5 లాగా 1 year ఓల్డ్ అయినా 8S Gen 3 ఇచ్చినా బాగుండేది. అండ్ డిస్ప్లే కూడా ఫుల్ HD+ రెజల్యూషన్ తోటే వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఇచ్చి ఉండాల్సింది. సో ఫైనల్గా ఎవరు ఈ Vivo V60ని కన్సిడర్ చేయొచ్చు, ఎవరు కన్సిడర్ చేయకూడదు అంటే సో గేమింగే హైయెస్ట్ ప్రయారిటీ, పర్ఫార్మెన్సే హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే సో మీకు వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్లో. బట్ మంచి డిజైన్ ఉండాలి అండ్ కెమెరాస్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అండ్ మెయిన్గా ఆఫ్లైన్లో బజాజ్ ఈఎంఐతో కొనగలిగే ఆప్షన్ అయి ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనం ఎన్ని అనుకున్నా కానీ జనరల్గా ఆఫ్లైన్లో సో ఈ V సిరీస్ ఫోన్స్ బజాజ్ ఈఎంఐ తోటే ఎక్కువ కొనే వాళ్ళు ఉంటారు. సో ఒకేసారి పెట్టి కొనలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువగా ఈ V సిరీస్ వైపు అయితే వెళ్తుంటారు. సో ఈసారి కూడా ఈ Vivo V60 సో ఈ 30-35,000 మధ్య ప్రైస్ రేంజ్లో బెస్ట్ సెల్లర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మెయిన్గా ఆఫ్లైన్లో. సో ఇది ఈ Vivo V60తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.